గౌరవ పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అన్న గారికి నిన్నటి రోజున న్యాయస్థానంలో బెయిల్ మంజూరు అయింది. అందువలన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ అన్నగారికి నిన్న ప్రతి గ్రామ పంచాయతీలో టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ రోజు అన్నగారికి మన దిగువపల్లి గ్రామ పంచాయతీ నాయకులు కార్యక్రమానికి విచ్చేసిన మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు, సోదరులకు నా హృదయపూర్వక నమస్కారములు. ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీద కక్షపూరితంగా లేని లిక్కర్ స్కామ్ ను సృష్టించి మన అన్నగారి తనయుడు పార్లమెంటు సభ్యులు మిథునన్న గారిని తప్పుడు కేసులో నిర్బంధించి 71 రోజులు నిర్బంధించినారు. ఈ రోజు న్యాయం గెలిచింది. ప్రజలకి అన్నగారు చేసిన సేవలు, అన్నగారు ఎప్పుడు నిలుతో అన్నగారు ఈ రోజు మా అందరి మధ్యకి విచ్చేసినారు. మా అందరికీ చాలా సంతోషం. అన్నగారికి బెయిల్ మంజూరు అవడమే ఒక పండగ వాతావరణంలో మన నియోజకవర్గం గాని రాష్ట్రం అంతా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆనందోత్సవాలతో మునిగి తేలుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిథునన్న గారికి ఇక్కడ దిగువపల్లి పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ముఖ్యంగా మన మిథునన్న అరెస్ట్ కోసం మన చౌడేపల్లి మండలంలో ప్రతి ఒక్క పంచాయతీ కూడా మన దేవుళ్ళ ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా పూజలు చేయించి నిత్యం 71 రోజు కూడా మన చౌడేపల్లి కార్యకర్తలు అందరూ కూడా నిత్యం మన మన మిథునన్న ఎప్పుడు వస్తాడు అని బెయిల్ మంజూరు అవుతుందని కూడా అందరూ కూడా దేవతలకు అందరికీ కూడా పూజలు చేసి 16 టెంకాయలు కొట్టినారు. కాబట్టి మన మండలంలో వైఎస్ఆర్ అందరూ కూడా మన పుంగనూరు తాలూకా కన్నా కూడా చాలా బలమైన కార్యకర్తలుగా మన ప్రోగ్రామ్ లో కూడా నిరూపించుకున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా మన మిథునన్న కోసము ఇదే విధంతో రాబోయే రోజుల్లో కూడా మనం అందరూ కూడా ఐక్యంతో కష్టపడాలని నాకు ఈ అవకాశం. ఈరోజు చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామ పంచాయతీలో మన రాజంపేట పార్లమెంట్ సభ్యుడు, యువ నాయకుడు, మన అందరి ప్రియతమ నాయకుడు గౌరవనీయులు వెంకట మిథున్ రెడ్డి గారి అక్రమ నిర్బంధానికి 71 రోజులు పూర్తయిన తర్వాత నిన్న మధ్యాహ్నం 2:45 నిమిషాలప్పుడు మనకు కోర్టు అన్నగారికి బెయిల్ మంజూరు చేయబడింది. కాబట్టి ఈరోజు పుంగనూరు కాన్స్టిట్యున్సీనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామంటే రాష్ట్రంలో మన పెద్దిరెడ్డి అన్న గారి కుటుంబం ఎంత శక్తివంతమైనదో మనం అందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ఈనాటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి యొక్క కుట్రలు, కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా అన్నగారిని లేనటువంటి లిక్కర్ స్కామ్ సృష్టించి రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని కానీ, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గాని వారి యొక్క కుటుంబాన్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు అన్నగారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం లేనటువంటి లిక్కర్ స్కామ్ ని సృష్టించి 71 రోజులు ఊరికే నిర్బంధించారు.